నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటంటే అలోహ ఖనిజాలు అంటారండి. నాన్ మెటాలిక్ మినరల్స్ ఖనిజాలు. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే అలోహ ఖనిజాలు అంటారు. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే అలోహ ఖనిజాలు అంటారు. నాన్ మెటాలిక్ మినరల్స్ అలోహ ఖనిజాలు. ఈ నాన్ మెటాలిక్ మినరల్స్ లో ఒకటి మనం ఏం చెప్పచ్చు అంటే బెరైటీస్ అనే ఖనిజం గురించి డిస్కషన్ చేస్తాం. బెరైటీస్ దీన్ని ఏమంటారంటే ముగ్గురాయి అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? ముగ్గురాయి. బెరైటీస్ అంటే బెరైటీస్ అనగానే ముగ్గురాయి అంటారు. ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే బెరైటీస్ ముగ్గురాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది అనేక ఖనిజాల మిశ్రమం. ఇది అనేక ఖనిజాల మిశ్రమం. ఎలాంటిది? ఇది అనేక ఖనిజాల మిశ్రమమే ఈ యొక్క బెరైటీస్. అనేక ఖనిజాల మిశ్రమం. ఓర్ ఆఫ్ మినరల్స్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓర్ ఆఫ్ మినరల్స్. ఓర్ ఆఫ్ మినరల్స్ అంటే ఖనిజాల మిశ్రమం అని అర్థం. ఓర్ ఆఫ్ మినరల్స్ అనేక ఖనిజాల మిశ్రమమే ఈ యొక్క బెరైటీస్. అంటే ఏముంటాయి సార్ దీంట్లో అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్కి ఒకటి వచ్చేసి బేరియం. బేరియం అనే మూలకం అవైలబుల్ అవుతుంది. ఒకటి బేరియం. రెండవది పుల్లరిన్. బేరియం మరియు పుల్లరిన్ అనే మూలకాలు లభిస్తాయి. కాబట్టి అనేక ఖనిజాల మిశ్రమం. ఇట్ ఈస్ ఓర్ ఆఫ్ మినరల్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే బేరియం అండ్ పుల్లరిన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క బేరియం అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే బేరియంను ఎందుకు ఉపయోగిస్తారు అంటే ముఖ్యంగా ఈ యొక్క వైద్య పరికరాలు అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీలో. మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే వైద్య పరికరాలు. ఇక మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారీలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వైద్య పరికరాల తయారీ. రెండవది పుల్లరిన్ అన్నాం. పుల్లరిన్ యొక్క విషయం ఏంటి అంటే పుల్లరిన్ అంటున్నాం. ఇది బంగారం కంటే విలువైనది అనమాట. ఇట్ ఈస్ ప్రీషియస్ దాన్ గోల్డ్. బంగారం కంటే విలువైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ ప్రీషియస్ దాన్ గోల్డ్. బంగారం కంటే విలువైనదిగా చెప్తారు. ఇట్ ఈస్ ఎ ప్రీషియస్. బంగారం కంటే విలువైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది దీన్ని. పుల్లరిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే రక్షణ పరికరాల తయారీలోను మరియు నౌకలు, ఈ యొక్క యుద్ధ నౌకలు ఉంటాయి కదా, వార్ఫేర్స్ అంటారు. ఈ యొక్క యుద్ధ నౌకల తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. యుద్ధ నౌకల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. యుద్ధ నౌకల తయారీలోను తర్వాత రక్షణ పరికరాల తయారీలో ఈ యొక్క పుల్లరిన్ ఉపయోగిస్తారు. ఇది ఎలాంటిది అంటే బంగారం కంటే విలువైనదిగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి బంగారం కంటే విలువైనదిగా దీన్ని పరిగణిస్తారు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే ఇది మెయిన్. తర్వాత ఈ యొక్క బెరైటీస్ అనేది మరి ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది సార్ అంటే ప్రపంచంలోనే ఎక్కువగా లభించేది భారతదేశంలోని. ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కడ దొరుకుతుందంటే ఇండియాలో మరి ఎక్కడ సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగంపేట మైన్స్, మంగంపేట గనుల్లో లభిస్తుందండి. ఇది మంగంపేట మైన్స్లో అవైలబుల్ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వరల్డ్లోనే టాప్. మరి వరల్డ్లో టాప్ అంటున్నాం. మరి ఎక్కడెక్కడ సార్ ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది మరి వరల్డ్లో టాప్ అయితే అంటే ఇండియాలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క బెరైటీస్ గనులు ఎక్కడున్నాయంటే మంగంపేట మైన్స్ అండి. మంగంపేట గనులు. ఈ మంగంపేట మైన్స్ అనేవి ఎక్కడున్నాయంటే ఇవి వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉంటాయి ఈ యొక్క మంగంపేట మైన్స్. ఏ జిల్లాలో ఉన్నాయి? అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. ఓకేనా? ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఉపయోగాలు ఏంటి సార్ బెరైటీస్కి సంబంధించి అంటే బెరైటీస్ యొక్క ఉపయోగాలు చూడండి. ఎందుకు యూజ్ అవుతుందో ఒకసారి చూడండి. బెరైటీస్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఒకటి
లోతైన ప్రాంతంలో ఉన్న ముడి ఇనుమును వెలికి తీయడానికి ఉపయోగిస్తారు. లోతైన ప్రాంతంలో ఉన్న ముడి ఇనుమును వెలికి తీయటానికి, లోతైన ప్రాంతంలో ఉన్న ముడి ఇనుమును వెలికి తీయటానికి ఉపయోగిస్తారు. 1 is లోతైన ప్రాంతంలో ఉన్న ముడి ఇనుమును వెలికి తీయటానికి. రెండవది, ఇనుము ఉక్కు కర్మాగారాల్లో ఈ యొక్క ఫ్లక్స్ ద్రవకారిణిగా ఉపయోగిస్తారు. ద్రవకారిణిగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇనుము ఉక్కు కర్మాగారంలో ద్రవకారిణిగా ఉపయోగిస్తారు. లోతైన ప్రాంతంలో ముడి ఇనుము నిక్షేపాలను వెలికి తీయడానికి ఉపయోగిస్తారు. తర్వాత బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత గాజు పరిశ్రమలలో కూడా ఉపయోగిస్తారు. గాజు పరిశ్రమలో ఉపయోగిస్తారు. కాబట్టి లోతైన ప్రాంతంలో ముడి ఇనుమును వెలికి తీయడానికి, ఇనుము ఉక్కు కర్మాగారంలో ద్రవకారిణిగా, బ్లీచింగ్ పౌడర్ తయారీలోను, గాజు పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఓకేనా? ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దేనికి సంబంధించి ఇది? ముడి ఇనుము. తర్వాత ఆస్బెస్టాస్ అని రాసుకోండి. ఓకే, జనరలీ it is a flux of iron and steel plants. ఇనుము ఉక్కు కర్మాగారంలో ద్రవకారిణిగా ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఇన్ ఐరన్ స్టీల్ ప్లాంట్స్ యాజ్ ఏ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ద్రవకారిణిగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ టు ప్రిపేర్ బ్లీచింగ్ పౌడర్. It is one of the raw material to prepare bleaching powder. Next one, it is one of the raw material in glass industry also. Glass industry గాజు పరిశ్రమలో కూడా ఒక రా మెటీరియల్ గా ఉపయోగిస్తారు. ఓకేనా? క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ ఆస్బెస్టాస్ అని రాయండి. రాతి నార. మీరు ఇంగ్లీష్ రెండు రాయండి అరవింద్, ఎందుకంటే వాడు ఒక్కోసారి రాతి నారా అని ఇవ్వడు. కాబట్టి మనం ఏం రాసుకోవాలంటే ఆస్బెస్టాస్ అని రాసుకొని బ్రాకెట్లో రాతి నారా అని రాయండి. ఆస్బెస్టాస్ అంటే రాతి నారా. ఏంటి ఆస్బెస్టాస్ అంటే? రాతి నారా. ఎస్, ఈ యొక్క ఆస్బెస్టాస్ రాతి నారకు సంబంధించిన అంశాలు చూడండి. ఆస్బెస్టాస్ అంటే రాతి నార అంటారు. ఈ ఆస్బెస్టాస్ రాతి నారకు సంబంధించిన అంశం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చూడండి. ఇది లభించే రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నెక్స్ట్ వన్ ఇంకా ఎక్కడ సార్ అంటే రాజస్థాన్. ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ అండ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ యొక్క ఆస్బెస్టాస్ అనేది, రాతి నార అనేది అవైలబుల్ అవుతుంది. ఎందుకు యూజ్ చేస్తారు అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 1 is బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారీలోను, రక్షణ పరికరాలు అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మేకింగ్ లోను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ రక్షణ పరికరాల తయారీలో, ఇంకా దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే వీటిని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. 1 is బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ రక్షణ పరికరాల తయారీలో. తర్వాత పైపులు మరియు పెంకుల తయారీలో, కాబట్టి పైపులు మరియు పెంకుల తయారీలో. నెక్స్ట్ వన్, రక్షణ పరికరాల తయారీలో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారీలో ఈ యొక్క ఆస్బెస్టాస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైపులు చూస్తుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపించే ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి పైన ఈ పైపులు కూడా దాంతోనే తయారు చేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ పైపులు, పీవీసీ పైపులు, ఇవన్నీ కూడా జనరల్గా దాంతోనే తయారు చేస్తారు. ఓకే, బేసికల్గా ఇది ఆస్బెస్టాస్ అంటే. ఆస్బెస్టాస్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే లైమ్ స్టోన్ అని గుర్తుపెట్టుకోవాలి. సున్నపు రాయి.
సున్నపు రాయి అనే అంశం. సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్ అంటున్నాం. సున్నపు రాయి అంటే లైమ్ స్టోన్ అంటారు. ఏంది దీనికి సంబంధించిన అంశాలు? సున్నపు రాయి అనేది బేసికల్గా చెప్పాలంటే లభించే రాష్ట్రాలు చూడండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లభిస్తాయి సున్నపు రాయి. రాజస్థాన్ రాష్ట్రంలోను, రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోను మొదలైన ఎట్సెట్రా. కాబట్టి ఎక్కడెక్కడ? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎట్సెట్రా. ఈ యొక్క సున్నపురాయిని దేనికి ఉపయోగిస్తారు? దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఒకటి కాగితం తయారీలో, పేపర్ మేకింగ్. కాగితం అంటే పేపర్, కాగితం యొక్క పేపర్ తయారీలోను. తర్వాత వచ్చేసి సోడా యాష్ మేకింగ్, సోడా యాష్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. సోడా యాష్, సోడా యాష్ అంటే మనం జనరల్గా మరి దోసపిండి దాని దీంట్లో వేస్తుంటాం కదా, వంట సోడా అట్లా. కాబట్టి వంట సోడా, సోడా యాష్. కాబట్టి కాగితం పేపర్ తయారీలో, సోడా యాష్ తయారీలోను. ఇంకా దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే, జనరల్గా సిమెంట్ తయారీలో కూడా ఒక రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. సిమెంట్ తయారీలో కూడా ఒక రా మెటీరియల్గా ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి కాగితం, సోడా యాష్ తయారీలో, సిమెంట్ తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కాగితం, సోడా యాష్ అండ్ సిమెంట్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది సున్నప్రాయం. ఓకేనా? ఇవి కాగితం, సోడా యాష్ అండ్ సిమెంట్ తయారీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఒక మాట రాయండి. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలలో ఎక్కువగా ఉన్నాయి. నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో, ఈ యొక్క నల్గొండ మరియు సూర్యాపేట ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నిల్వలు ఉన్నాయి. ఓకేనా? నల్గొండ అండ్ సూర్యాపేట. అదే మనం ఏపీ విషయానికి వస్తే కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు వంటి జిల్లాల్లో. కడప, కర్నూలు, అనంతపురం అండ్ గుంటూరు జిల్లాల్లో. కడప, కర్నూలు, అనంతపురం అండ్ గుంటూరు జిల్లాల్లో ఇవి ఉన్నాయి. కడప, కర్నూలు, అనంతపురం అండ్ గుంటూరు జిల్లాల్లో ఉన్నాయండి. కడప, కర్నూలు, అనంతపురం అండ్ గుంటూరు జిల్లాల్లో ఇవి ఉన్నాయి. ఓకేనా? ఇది ఇలా విషయాలు. ఓకే, క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేస్తామంటే నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి, సున్నప్రాయి తర్వాత డైమండ్స్, వజ్రాలు అని రాసుకోవాలి. డైమండ్కి సంబంధించిన విషయాలు ఏం డిస్కషన్ చేయాలి చూడండి. ఇక్కడ డైమండ్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తున్నాం. ఇక డైమండ్ అనగానే మనం ఏంటి, ఎలా విషయాలు, వాటికి సంబంధించిన అంశాలు చూడండి. డైమండ్స్ అంటున్నాం. డైమండ్స్, వజ్రాలు, డైమండ్స్, వజ్రాలు అంటున్నాం కదండి. ఒకటి వన్ ఈజ్ డైమండ్స్, వజ్రాలు. ఈ వజ్రాలకు సంబంధించిన అంశాలు చూడండి. డైమండ్స్, వజ్రాలు అనగానే మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ యొక్క డైమండ్స్, వజ్రాలు అంటే దేశంలో అత్యధికంగా ఉత్పత్తి విషయంలో ఎవరంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం టాప్. భారతదేశంలో వజ్రాల ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం వజ్రాల ఉత్పత్తిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఎంపీ. కాబట్టి ఎంపీ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. మరి ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ ఇది అంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా ప్రాంతం అనేది ఈ యొక్క వజ్రాలకి బాగా ఫేమస్. పన్నా ప్రాంతం. ఈ పన్నా ప్రాంతం అనేది ఏ నది లోయలో ఉంటుంది అంటే కెన్ రివర్ వ్యాలీలో ఉంటుంది. కెన్ నది లోయలో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ నది లోయలో ఉంది ఇది? కెన్ రివర్ వ్యాలీ, కెన్ నది లోయలో ఉంటుంది. కాబట్టి భారతదేశంలో
వజ్రాలకు బాగా ఫేమస్ అయిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అంటే ఈ యొక్క పన్నా ప్రాంతం. ఈ యొక్క పన్నా ప్రాంతం అనేది ఎక్కడ ఉంది అంటే కెన్ నదీ లోయలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కెన్ రివర్ వ్యాలీ. కెన్ నదీ లోయలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కెన్ రివర్ వ్యాలీలో ఉంటుంది. ఇది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాలి డైమండ్స్, వజ్రాలకు సంబంధించి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్ రాష్ట్రం ఉంది. ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ మనందరికీ తెలుసు. ఈ సూరత్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ఏంటంటే ఇది వజ్రాలను సానబెట్టే పరిశ్రమకు బాగా ఫేమస్. వజ్రాలను సానబెట్టే పరిశ్రమకు బాగా ఫేమస్. అంటే డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ అంటాను. వజ్రాలను సానబెట్టే పరిశ్రమ అంటే ఏంటండి? డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ. ఈ యొక్క డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్. డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ. డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ అంటే వజ్రాలను సానబెట్టే పరిశ్రమకు బాగా ఫేమస్. డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ, వజ్రాలను సానబెట్టే పరిశ్రమకు సూరత్ బాగా ఫేమస్. అందువల్ల సూరత్ని ఏమంటారంటే డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏమంటారు దీన్ని? డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు వజ్రాల నగరం అని పిలవడం జరుగుతుంది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారండి. ఏమంటారు దీన్ని? డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు వజ్రాల నగరం అని పిలవడం జరుగుతుంది. డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, ఇక్కడ ఒక విషయం మనం డిస్కషన్ చేయాలి. ఏంటి అది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, ఏపీలో వజ్రాలు లభించే ప్రాంతాలు ఎక్కడున్నాయో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాలు లభించే ప్రాంతాలు అన్నప్పుడు వజ్రాలు వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ కృష్ణా వ్యాలీ అని గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా నదీ లోయ, కృష్ణా వ్యాలీ అండి. ఈ యొక్క కృష్ణా వ్యాలీ అనగానే మనం ఏం చెప్పాలంటే కృష్ణా వ్యాలీలో ఈ యొక్క కొల్లూరు అనే గని, కొల్లూరు మైన్, కొల్లూరు గని. రెండవది సెకండ్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటే వజ్ర కరూర్ అంటుంది. తర్వాత గంజికుంట, వజ్ర కరూర్ అండ్ గంజికుంట అంటుంది. ఈ ప్లేస్లో మనకు దొరుకుతుంది అనమాట, వజ్రాలు దొరుకుతాయి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కృష్ణా వ్యాలీకి సంబంధించి దొరికేది కాదు, ఆల్రెడీ ఇక్కడ దొరికింది, బాగా ఫేమస్ ఇది. ఈ యొక్క కొల్లూరు మైన్ అనేది ఇది ఎక్కడంటే పలనాడు జిల్లాలో ఉంది. ఇది పలనాడు డిస్టిక్లో ఉంటుంది. ఈ యొక్క కొల్లూరు మైన్ ఎక్కడ ఉంటుంది? ఇది కొల్లూరు మైన్ అనేది పలనాడు జిల్లాలో. ఈ పల్నాడు జిల్లాలోని యొక్క కొల్లూరు మైన్ వచ్చేసి ఏంటి, ఎలా విషయాలు అంటే ఈ కొల్లూరు మైన్ అనేది, కొల్లూరు గని అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైమండ్ ఏంటంటే కోహినూరు డైమండ్ ఇక్కడే లభించిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? కోహినూరు డైమండ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు డైమండ్ ఎక్కడ దొరికింది అంటే ఇక కొల్లూరు మైన్లోనే దొరికింది. వరల్డ్ ఫేమస్ ఇది. రెండవది వజ్ర కరూర్ అండ్ గంజికుంట అంటున్నాం. ఈ రెండు ప్లేస్లు ఎక్కడ ఉన్నాయంటే అనంతపురం జిల్లాలో ఉన్నాయి. అనంతపురం డిస్ట్రిక్ట్. ఇది వజ్రాలకు డైమండ్స్కి సంబంధించిన అంశాలు. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఆస్పెస్టా చెప్పాం, వెరైటీస్ చెప్పాం, సున్నపురాయి చెప్పాము, డైమండ్స్ చెప్పాం. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఇవే కాకుండా చూడండి, ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే జిప్సమ్. ఈ జిప్సమ్కి సంబంధించిన అంశం కూడా. మరి ఏంటి జిప్సమ్కి సంబంధించిన అంశం? ఈ యొక్క జిప్సమ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అంటే జిప్సమ్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో చాలా తక్కువ నిల్వలు ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో కొంతమేర అంటే లో రిజర్వ్స్, తక్కువ నిల్వలు ఉన్నాయి. ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, ఇంకా ఇక్కడ దొరకదు. చాలా తక్కువ నిల్వలు ఉన్నాయి రాజస్థాన్లో జిప్సమ్ నిల్వలు. మరి ఈ యొక్క జిప్సమ్ అనేది ఏంటి, ఉపయోగం ఏంటి దీనివల్ల అంటే ఒకటి వచ్చేసి జిప్సమ్ యొక్క ఉపయోగాలు ఏమున్నాయంటే
రకరకాలుగా యూజ్ అవుతుంది ఈ యొక్క జిప్సం అనేది. ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ నేనుల క్షారత్వాన్ని పోగొట్టడానికి ఒకటి, నేలల క్షారత్వంను అంటే రిమూవ్ ఆఫ్ సాలినిటీ, రిమూవ్ సాలినిటీ అంటే నేలల క్షారత్వాన్ని పోగొట్టడానికి యూజ్ చేస్తారు. రెండవది ఇంకొకటి ఏంటి సార్ అంటే, జిప్సం అనేది ఈ యొక్క వైట్ సిమెంట్ అంటాం కదా మనం, ఈ యొక్క వైట్ సిమెంట్ తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. వైట్ సిమెంట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి నేలల క్షారత్వం వైట్ సిమెంట్ తయారీలోను, వైట్ సిమెంట్ తయారీలోను. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో రిజర్వ్స్ నేలల క్షారత్వాన్ని పోగొట్టడానికి వైట్ సిమెంట్ తయారీలో, ఓకేనా, వైట్ సిమెంట్. తర్వాత ఇంకేంటి సార్ అంటే, ఈ మనకు పైన రూఫింగ్ చేస్తారు కదా, దాని ఏమంటారు, షీలింగ్, ఫాల్ సీలింగ్, దాంట్లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి సిమెంట్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. సిమెంట్ తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి నేలల క్షారత్వం వైట్ సిమెంట్ తయారీలో, సిమెంట్ తయారీలో కూడా యూజ్ చేస్తారు ఈ యొక్క జిప్సం. రాజస్థాన్ రాష్ట్రంలో కొంతమేర మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఇది దానికి సంబంధించిన అంశం. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏంటి సార్ అంటే, వీటి తర్వాత గ్రాఫైట్ అని రాసుకోండి. గ్రాఫైట్ ఈ యొక్క గ్రాఫైట్ అనేది కూడా వెరీ లో క్వాంటిటీ అవైలబుల్, అంటే తక్కువ మోతాదులో లభిస్తుంది. తక్కువ మోతాదులో లభిస్తుంది. వెరీ లో అవైలబుల్, వెరీ లో, లిటిల్ క్వాంటిటీ అంటే తక్కువ మోతాదులో లభిస్తుంది ఇండియాలో. వెరీ లిటిల్ క్వాంటిటీ ఏది, గ్రాఫైట్ అనేది. మరి ఎందుకు ఉపయోగిస్తారు సార్ గ్రాఫైట్ అంటే, పెన్సిల్స్ యొక్క లెడ్ల తయారీలో ఉపయోగిస్తారు. పెన్సిల్ యొక్క లెడ్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. దేనికి ఉపయోగిస్తారు? పెన్సిల్ లెడ్స్ తయారీలో ఉపయోగిస్తారు. పెన్సిల్ లెడ్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. పెన్సిల్ యొక్క లెడ్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత గ్రానైట్ అంటున్నాం. గ్రానైట్ రాయి, ఈ యొక్క గ్రానైట్కి సంబంధించిన అంశాలు చూడండి. గ్రానైట్ అంటున్నాం. ఈ యొక్క గ్రానైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ యొక్క గ్రానైట్ అనేది ఎక్కడ, ఏంటి, ఎలా విషయాలంటే, ఈ యొక్క గ్రానైట్ వచ్చేసి ప్రధానంగా ఒకటి తెలంగాణలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఏ రకమైన గ్రానైట్ దొరుకుతుంది సార్ అంటే, అరోరా గ్రానైట్ అనేది దొరుకుతుంది. అరోరా గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. అరోరా గ్రానైట్ దొరుకుతుంది మన దగ్గర. ఈ అరోరా గ్రానైట్ అనేది ఎక్కడ లభిస్తుందంటే, నిజామాబాద్ జిల్లాలో అరోరా గ్రానైట్ రకం దొరుకుతుంది. అరోరా అనే గ్రానైట్ నిజామాబాద్ జిల్లాలో అరోరా గ్రానైట్ దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ థింగ్ చూడండి, ఇంకొకటి ఏంటి అంటే, ఇంకా మనకు అరోరా గ్రానైట్ అనేది ఒకటి, టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది కూడా దొరుకుతుంది. టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది కూడా లభిస్తుంది. ఈ టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి? ఈ యొక్క అరోరా గ్రానైట్ అనగానే మనం ఏం చెప్తున్నాం, అరోరా గ్రానైట్ నిజామాబాద్, టాన్ బ్రౌన్ గ్రానైట్ వచ్చేసి ఎక్కడ అవైలబుల్ అవుతుంది అంటే, ఖమ్మం అండ్ కరీంనగర్ జిల్లాలలో. ఖమ్మం అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఈ యొక్క టాన్ బ్రౌన్ గ్రానైట్ అనేది దొరుకుతుంది. ఒక ఏపీలో రాసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో లభించే రకం చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం దొరుకుతుంది? ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లభించే ఈ యొక్క రకం ఏది సార్, గ్రానైట్ రకం అంటే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అంటారు. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అని పిలుస్తారు. ఈ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబుల్ అవుతుంది. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అనేది. బ్లాక్ గెలాక్సీ ఎక్కడ దొరుకుతుంది సార్? బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఏపీలో అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లభించే ప్రాంతం ఎక్కడంటే, ప్రకాశం జిల్లాలోని ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ప్రకాశం జిల్లాలో దొరుకుతుంది.
ప్రకాశం జిల్లాలో ఈ యొక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్. పర్టికులర్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే చీమకుర్తి అనే ప్లేస్. ఈ యొక్క చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ అనేది పుష్కలంగా లభిస్తుంది. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్. ఈ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఎక్కడ దొరుకుతుందంటే ప్రకాశం జిల్లాలోని చీమకుర్తిలో ఎక్కువగా దొరుకుతుంది. ఓకేనా, ఇది ఇలా విషయాలు జనరల్గా. ఓకేనా, ఇవి ఇలా విషయాలు. ఇంకొకటి ఫైనల్గా ఇంకొకటి ఏం రాసుకోవాలంటే ఈ యొక్క సాల్ట్, దాన్ని మనం ఏమంటామంటే బేసికల్గా చెప్పాలంటే ఉప్పు, రాతి ఉప్పు, రాక్ సాల్ట్కి సంబంధించిన అంశం ఏంటి సార్? ఈ యొక్క రాక్ సాల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా రాక్ సాల్ట్ అంటే ఏంటి, ఎలా విషయాలు ఒకసారి చూడండి. ఈ యొక్క రాక్ సాల్ట్ రాతి ఉప్పు అంటుంది. ఇది యొక్క రాక్ సాల్ట్ లభించే మోనోపలి ప్లేస్ అంటే ఏకస్వామ్య ప్రదేశం. మోనోపలి ప్లేస్ అంటున్నాం. ఏకస్వామ్య ప్రదేశం అంటే మోనోపలి ప్లేస్ రాక్ సాల్ట్ విషయంలో. ఈ యొక్క రాక్ సాల్ట్ మోనోపలి ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి అని గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి. ఓకేనా, ఇది ఇలా విషయాలు. బేసికల్గా దీన్ని ఏంటంటే ఒకటి వంటల్లో ఒక పదార్థంగా యూజ్ చేస్తారు. వంటల్లో మనం సాల్ట్ వేసుకున్నట్టు ఇది కూడా ఉపయోగిస్తారు. కెమికల్ ఇండస్ట్రీలలో కూడా ఉపయోగిస్తారు. కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది రబ్ చేయనాక తీసేస్తున్నాం. ఎస్, ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే నెక్స్ట్ వన్, దీని తర్వాత ఇవన్నీ నాన్ మెటాలిక్ మినరల్స్కి సంబంధించిన అంశాలు. ఇప్పుడు మీరు మెటాలిక్ మినరల్స్, లోహ ఖనిజాలు అని గుర్తుపెట్టుకోవాలి. లోహ ఖనిజాలమ్మ, మెటాలిక్ మినరల్స్ అంటున్నాం. మెటాలిక్ మినరల్స్ అంటున్నాం, లోహ ఖనిజాలు. ఈ మెటాలిక్ మినరల్స్, లోహ ఖనిజాలకు సంబంధించిన అంశాలు చూడండి ఒకసారి. ఈ యొక్క లోహ ఖనిజాలు మెటాలిక్ మినరల్స్ అంటున్నాం. మెటాలిక్ మినరల్స్ అంటే లోహ ఖనిజాలు అంటారు. ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి? ఈ యొక్క లోహ ఖనిజాలు మెటాలిక్ మినరల్స్ అన్నప్పుడు ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ బంగారం, గోల్డ్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. గోల్డ్, బంగారంకు సంబంధించిన అంశాలు డిస్కషన్ చేద్దాం. బంగారం అంటే గోల్డ్. ఈ గోల్డ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. గోల్డ్, బంగారం అన్నప్పుడు ఈ గోల్డ్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి లభిస్తుంది ఇది అంటే గోల్డ్ అనేది క్వార్ట్జ్ రాక్స్ నుంచి లభిస్తుంది. క్వార్ట్జ్ శిలల నుండి లభిస్తుంది. వన్ ఇస్ క్వార్ట్జ్ రాక్స్. మరి బంగారం అనేది అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుంది. అవశిష్ట పీఠభూములు అంటే రెషూడియల్ ప్లాట్యూస్ అంటారు. రెషూడియల్ ప్లాట్యూస్ అంటే అవశిష్ట పీఠభూములు అని అర్థం. క్వార్ట్జ్ రాక్స్ నుంచి లభిస్తుంది, అవశిష్ట పీఠభూముల్లో దొరుకుతుంది. క్వార్ట్జ్ రాక్స్ ఆర్ అవశిష్ట పీఠభూముల్లో లభిస్తుంది. ఓకేనా, ఈ యొక్క బంగారం గనులు, బంగారం ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారో రాసుకోండి. నిల్వలు ఉత్పత్తి పరంగా. ఓకేనా, బంగారం నిల్వలు ఉత్పత్తి పరంగా టాప్ ఎవరున్నారంటే కర్ణాటక రాష్ట్రం అని రాసుకోండి. కర్ణాటక రాష్ట్రం ఉత్పత్తి విషయంలో టాప్లో ఉంది. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి ఉత్పత్తిలో